అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖలో జరగనున్న యోగాంధ్ర ఏర్పాట్లపై భీమిలి పార్టీ కార్యాలయంలో అధికారులు నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో జాతీయ స్థాయి వేడుకకు విశాఖను వేదికగా ఎంపిక చేశారని, ఆయన అంచనాను అందుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్రను విజయవంతం చేయాలని అధికారులకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు వక్తలు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ మంత్రి నారాయణ, ఎంపీ శ్రీభరత్, పరిశీలకులు జీవి ఆంజనేయులు, కొమ్మారెడ్డి శ్రీధర్, బీదర్ రవిచంద్ర, దామచర్ల సత్య, జనసేన నుంచి పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మనోళ్ళందరూ కలిసి లోపల డిసైడ్ చేసింది ఏంటంటే మొత్తం 800 బస్సులు మన నియోజకవర్గానికి అలకేట్ చేశారు. ఆ 800 బస్సులకు సంబంధించి ఈచ్ బస్సుకి ఇద్దరు లెక్కల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళది అఫీషియల్స్ వాళ్ళు ఎవరనేది ఈచ్ బస్కి ఫలాని ఎక్స్ నెంబర్ బస్కి ఫలాని వైజాగ్ ఇద్దరు పేర్లు మా అధికారులు అని చెప్పి వాళ్ళ పేర్లు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏంటంటే అధికారులతో పాటు ప్రతి బస్సు తరఫున కూడా ఒక మన పార్టీకి సంబంధించి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, బీజేపీ పెద్ద ఎక్కువ ఇక్కడ లేదు కాబట్టి ప్రధానంగా తెలుగుదేశం, జనసేన నుంచి మన సైడ్ నాయకులు కూడా 800 మంది మనకి చురుగ్గా ఉండే నాయకులు కావాలి. ప్రతి బస్సు కూడా అధికారులు ఎదురాగా ఉంటారు. చైర్మన్ మల్లికార్జున గారికి మరియు జనసేన భీమిలి ఇన్ఛార్జి సంజయ్ గారికి మరియు వేదిక వహించిన ప్రజలకు, బీజేపీ నాయకులకు, ఇక్కడికి వచ్చిన ఎన్డీఏ గ్రూప్కు సంబంధించిన తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, 21వ తేదీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ యోగా డేని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి గారే మన ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది, ఈసారి మీరు కండక్ట్ చేయండి అంటే. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ 3 జిల్లాలో ఎలక్షన్స్ యాక్చువల్గా నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత తుఫాను అప్పుడు కూడా ఎక్కువ 17 రోజులు యాక్చువల్గా ఈ విశాఖపట్నంలో నేను వర్క్ చేయడం జరిగింది. సో నేను గంటా శ్రీనివాస్ గురించి నేనేం చెప్పలే, ఆయన చక్కగా ప్లాన్ చేస్తారు, చక్కగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనేటట్టుగా గిన్నిస్ రికార్డు కోసం దీన్ని ప్లాన్ చేశారు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా, ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత లార్జ్ స్కేల్లో జరగని విధంగా ఇది జరగాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 2 నెలల నుంచి రెగ్యులర్గా